ఉన్నాడని శివానంద లహరి చెప్పలా. ఆయన ఆ శంకర స్థితిని అనుభవిస్తూనే చెప్పాడు ఆయన. కాబట్టే బాగా చెప్పాడు. మీరు బాగా చెప్పారని ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఎందుకు చెప్తున్నారంటే ఆ చదువుకున్న ప్రతివాడికి ఆ శివానందం లభిస్తుంది కాదు. కాబట్టి అలా కాదమ్మా. నువ్వు పాట పాడావమ్మా. సపోజ్ నువ్వు పాట పాడింది నువ్వు ముందు ఆనందిస్తున్నావా లేదా? అంతేనా కాదు. నువ్వు అనుభూతి చెంది పాడావమ్మా, విన్నవాళ్ళు కూడా అదే అనుభూతి చెందుతున్నారుగా. అప్పుడు మరి ఆనందంలో భేదం ఉందంటగా. ఏ ఆనందాన్ని నువ్వు అనుభవించావో విన్నవాడు కూడా అదే ఆనందాన్ని అనుభవించాడు. ఆనందంలో భేదం ఎక్కడ ఉంది? మరి ఆనందం అద్వైతం కదా. ఆనందం అద్వైతం కాదు. మరి గాఢ నిద్రావస్థలో ఉన్నది ఏంటంటావు? ఆనందమే. అంటే అర్థం ఏంటి? మెలకువలో ముందు మనం గట్టిగట్టయితే ఆనంద స్థితిని ఎక్కడ నిలుపుకోవాలి? ఇప్పుడు మెలకువలో నిలుపుకోవాలి. మెలకువలో మనం ఎక్కడ పడిపోతున్నాం? శరీరం, ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం, మనకి చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ 4 స్తంభాలు ఆట ఆడడానికి చాలా ఉంది ఇక్కడ కదా. ఈ ఆట ఆపితే ఏమో అదంతా నాకు తెలియదు. ఉన్న నేను ఒకటే, ఉన్నావో లేవో తర్వాత అన్నది. ఉన్న నేను ఒకటేనా కాదా? మెలకువలో చెప్పిన ఆనేనే, కళలో చెప్పిన ఆనేనే, నిద్రలో చెప్పినా కూడా నేనే. ఒక నేనేగా. 3 నెలలు అయ్యాడు లేవుగా. ఆ నేనుకు ఉన్న లక్షణం కూడా ఒకటేగా. అది ఆనంద స్వరూపం. ఆ నేను వేరే ఏం లక్షణం లేదు. మెలకువలో ఉన్నా నీకు మెలకువ దేనికోసం? ఆనందం కోసం. కళ దేనికోసం? ఆనందం కోసమే. నిద్ర దేనికోసం? జీవితం దేనికోసం? పుట్టింది దేనికోసం? అయిపోయా. మరి నీ స్వరూపం. కాకపోతే సమస్య ఎక్కడొచ్చింది? ఇప్పుడు భ్రాంతి ఎక్కడొచ్చింది? ఆనందం అన్య పదార్థం వల్ల లభిస్తుంది. సమస్య ఎక్కడొచ్చింది? ఇప్పుడు నీ స్వరూపం ఆనందం అని గుర్తెరిగి ఉంటే పప్పు అయినా ఓకే, పప్పు ప్లస్ ఆవకాయ అయినా ఓకే, పప్పు ప్లస్ ఆవకాయ ప్లస్ నెయ్యి అయినా ఓకే. అంతేనా కదా? ఏం తేడా ఏం లేదు అక్కడేమి. కానీ నువ్వేమన్నావు? పక్కన ఆలు ఫ్రై ఉంటేనే ఆనందం. పప్పు ఆవకాయ నెయ్యి ఉంది కదా అంటే ఏమన్నావు? నో 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 అన్నావు. ఇలా ఏమైంది ఇప్పుడు? అంటే వస్తువు సుఖాన్ని ఇస్తుంది, వస్తువు ఆనందాన్ని ఇస్తుంది అనే భ్రాంతికి అభ్యాస దోషం వల్ల గురయ్యాయి. ఇవేరేం లేదండి, అభ్యాస దోషమే. ఉన్న ఆనందమే అందులో కనపడుతుందమ్మా. ప్రతీతి, దాన్ని ఏమంటారు? ప్రతీతి, ప్రతిబింబ ఆనందం. అది అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లవాడిని తీసుకున్నామండి, వాడికి వడ్డిపప్పు అన్నం ఆనందం చాలా. అక్కడికి వాడికి వాళ్ళ అమ్మ నెయ్యి కూడా వేసింది, వాడి మొహం వెలిగిపోదు. చూడండి, అవునా కాదా? వాడికి ఇప్పుడు ఆవకాయతో పనిలే, అవసరంలే వాడికి. చిన్నప్పుడు అంతేనా కదా మనం? అలా మరి సంవత్సరాలు గడిచిపోయింది కదా, మరి అప్పుడేం తేడా రాలేదే, అవునా కదా? ఒక్కసారి ఆవకాయ తెలిసింది వాడు. ఇంకా లైఫ్లో ఒకసారి ఆవకాయ ఎంటర్ అయిందంటే ఇంకా అది 100 ఏళ్ల పాటు మనతో పాటే ఉంటుంది, అవునా కదా? మరి అది ఒకటే సరిపోయిందా? ఎడిటివ్స్ యాడ్ అయిపోతూ పోయినాయి. ఇంకా ఎడిటివ్స్ యాడ్ అయిపోయే కొద్ది ఏమైంది? ఎన్ని చెప్పినా 6 రుచులే కదా. 7వ రుచి పట్టరా చూద్దాం లేదుగా. జనా కదా? ఎన్ని పదార్థాలు ఇటు పడిది ఇప్పుడు చెప్పి నేను 30 రకాల వంటలు చేశానన్నామండి. ఎన్ని ఉంటాయి అందులో రుచులు? ఒక్కటేనమ్మా, ఆనందం అనే రుచి. 6 రుచులు లేవు, ఆనందం అనే రుచి ఒక్కటే ఉంది, అవునా కదా? ఆనందం అనే రుచి కాదమ్మా నేను. ఎందుకు నేను? ఒకటి గులాబ్ జామ్ ఇష్టం, ఒకటికి మరొకటి ఇష్టం. ఎందుకు ఇష్టం? నేను ప్రతిబింబించింది అందులో. అంటే నేను ఎందులో ప్రతిబింబిస్తే అది ఇష్టం, ఇందులో ప్రతిబింబించలేదు, ఇది అయిష్టం. అయిష్టంలో కూడా ప్రతిబింబమే. స్వరూపం వైపు తిరగకుండా బహిర్ముఖం వైపుకు తిరగడం. మనకి 2 ముఖాలు ఉన్నాయి, ఒకటి బహిర్ముఖం, 2 అంతర్ముఖం. ఎప్పుడూ అంతర్ముఖంలోనే ఉండేవాడికి అయిపోయిందిగా, సులభమేగా. మరి ఆయన ఎప్పుడు అలా కదలకుండా కూర్చున్న పోజు ఎందుకు ఇచ్చాడంటే మనకి
ఇప్పుడు మీరు యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, దేవతలు, ఈశ్వరుడు ఎప్పుడు అంతర్ముఖం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మరి మనం పరిశోధించి అంతర్ముఖంలో రోజులో 24 గంటలు ఎంతసేపు ఉండాలి? నిద్రపోయిన 6 గంటలు తప్ప. నిద్రపోయిన 6 గంటలు ఎక్కడున్నావు? నువ్వు తెలిసైనా తెలియకైనా ఉంటున్నావు అంతే. ఆనందాన్ని అనుభవిస్తున్నావు కదా, అది అంతర్ముఖంలోనే అనుభవిస్తున్నావు. అక్కడేం బహిర్ముఖంలో అనుభవించేవి. ఏం తెచ్చుకున్నావు అక్కడ? గులాబ్ జామ్ ఉందా, చక్కెరకాయలు ఉందా? రెండూ లేవు అక్కడ. అవును కదా. ఏ వ్యవహారం కూడా లేదా. మరి ఏ వ్యవహారం లేకపోయినా ఆనందంగానే ఉండవు కదా. మేలుకోగానే వ్యవహరిస్తేనే ఆనందం అంటారు. మరి అక్కడేమో కదలకపోతే ఆనందం, ఇక్కడేమో కదిలితేనే ఆనందం అంటాం. ఎక్కడో వివేకంలో లోపం ఉంది. ఇక్కడ ఎందులో లోపం ఉంది? ఇప్పుడు వివేకం. సాధన చతుష్టయ సంపత్తి అంటే 5 వీలు కింద భూమికల కింద చెప్పుకుంటే వివేకము, వైరాగ్యము, విజ్ఞానము, విముక్తి. అంటే ఇప్పుడు ముక్తికి విముక్తికి డిఫరెన్స్. విశేషంగా ముక్తి నువ్వు వినంత కూడా లేదు. నేను ముక్తుడనయ్యాననే నేను లేదు, అది విముక్తి. ముక్తి అంటే అంతకుముందు బంధం ఉంది, ఇప్పుడు ముక్తి. అర్థమైందండి? అంటే విముక్తి అల్టిమేట్. నేను లేదుగా మరి అక్కడ. ఎప్పుడైనా వి అనే ప్రత్యయం జోడించామండి, అప్పుడు అది విశేషం అని కదా అర్థం. రెండో అర్థం కూడా ఉంది అందులో. వి అనేది ప్రత్యయం, విలుప్తం. అంటే ఎవడైతే కర్త ఉన్నాడో ఆ ముక్తికో జ్ఞానానికో దేనికో మరి ఆ కర్త ఎగిరిపోయాడు. కర్త ఎగిరిపోతే వి చేర్చాము అప్పుడు అక్కడ విలుప్తి. వాడు లేడుగా. వాడు లేకపోతే ఇప్పుడు వాడికి ఆనందం అని చెప్పాలా? వాడు ఉంటేనే ఆనందం. వాడు నిద్రలో ఉన్నావేటమ్మా? లేవా? ఉన్నావా లేవా? ఉన్నావా? చెప్పు చూద్దాం ఎట్లా ఉన్నావా? అంటే ప్రాణస్వరూపమే నేను. అప్పుడు ఎలా ఉన్నావు? ఆడేది కదులుతున్నది నేనంటున్నావు. కానీ పరమాత్మ ఏమంటున్నాడు? కదలని వాడు కదా. కదులుతున్న ప్రాణం నేనంటావేంటి? మళ్ళా కదులుతున్న ప్రాణం నేనంటున్నావు అంటావు కాబట్టి మేలుకోగానే కదులుతున్న మనస్సు నేననవలసి, కదులుతున్న ఇంద్రియాలు నేను అనవలసి వచ్చింది. అసలు కదలని వాడి నేను ఒప్పుకోవయ్యా బాబు వివేకంతో. విచారణ దేనికోసం? నేను కదలని వాడిని, విలక్షణమైన వాడిని, అవ్యవహారిని, సాక్షిని. అవి కదా నా లక్షణాలు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? పురుషుడి లక్షణాలు. పురుషుడి లక్షణాలు ఏంటి? ఇవే. మరి పురుషుడి లక్షణాలు ఎప్పుడు ఉన్నాయిగా? ఇదే పురుషుల స్త్రీలా? మీరు పురుషుల స్త్రీలా? ఎలాగా? ప్రయత్నించేవాడు పురుషుడని కాదు, ముందున్నవాడు పురుషుడు. బాగా గుర్తు. అందుకే వివేక చూడమని బాగా చదవాలండి. వివేక చూడమని చదివితే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అందుకని విచారణ గ్రంథంగా మీరు వివేక చూడమని స్వీకరించాలి. చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేస్తాం. పురుషుడు అనగా ఎవడంటే చాలా అర్థాలు ఉన్నాయండి. ఇవి వాచ్యార్థంగా చెప్పేవన్నమాట. పరమనందున్నవాడు పురుషుడు, ప్రయత్నం చేసేవాడు పురుషుడు. ఇవన్నీ వ్యాకరణ దృష్టితో చెప్పినవి. స్థితి, స్థానము, లక్షణము బయట చెప్పినవి కావు. స్థితి, స్థానము, లక్షణాన్ని బట్టి చెబితే కూర్చోండి ఎంతసేపు నిలబడతారు, ఏంటో మాట్లాడుతూనే ఉంటారు. స్థితి, స్థానము, లక్షణము బట్టి చెబితే తల్లి గర్భంలో నువ్వు శరీరాన్ని తయారు చేసుకుంటున్నావు కదా, చేసుకుంటున్నావా లేదా? లేకపోతే శరీరం ఆల్రెడీ రెడీగా ఉంటే దిగేసావా? ఏరోప్లేన్ దిగినట్టు నువ్వే తయారు చేసుకోవాల్సిందేగా నీ శరీరాన్ని. శరీరాన్ని తయారు చేసుకోక పూర్వమే ఉన్నావా లేదా? ఉన్నావు. లేకపోతే నీకోసం ఎవరు తయారు చేసి పెడతారు? అక్కడ ఎవరు తయారు చేసి పెట్టాలి? ఆ సప్తధాతువులను సమీకరిస్తుంది నువ్వే. ఆ 5, 25 ఇంద్రియాలను తయారు చేసుకుంటుంది నువ్వే. మరి ఆ ముందున్నవాడు పురుషుడు. శరీరం తయారవడానికంటే ముందున్నవాడెవడో వాడు పురుషుడు. బ్రహ్మాండం తయారవడానికి ముందున్నవాడెవడో వాడు పురుషుడు. విశ్వం తయారవడానికి ముందున్నవాడెవడో వాడు పురుషుడే.
దీనికి పురుషత్రయం అని పేరు. వేదాంతంలో పురుషత్రయం అనే ఒక విచారణ ఉంది. మనం ఎవరు? ఏ పురుషుడు? ఇప్పుడు శరీరం తయారవక ముందున్న పురుషుడు అంటావా? బ్రహ్మాండం తయారవక ముందున్న పురుషుడు అంటావా? అనంతకోటి బ్రహ్మాండ సముదాయమైనటువంటి విశ్వం తయారవక ముందున్న పురుషుడు అంటావా? ఇప్పుడు అది ఇదే చెప్పుకోవచ్చుగా. అందుకని భగవద్గీతలో 2 మాటలు చెప్పాడు ఆయన. అర్జునుడు ఏమంటాడు? నేను శరీరం తయారవక ముందున్నవాడిని నేను ఒప్పేస్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? నేను సనాతనుడను, పురాణ పురుషుడను, ఉత్తమ పురుషుడను, విశ్వం తయారవక ముందున్నానయ్యా నేను. ఇద్దరు అక్కడ ఒకేసారి. అక్కడ గురువు గారు ఎవరు? విశ్వం తయారవక ముందున్నవాడు, పురుషోత్తమం. అదే శిష్యుడు గారు ఎవరు? శరీరం తయారవక. సరే, ఇంతకీ ఇక్కడా పురుషుడు అక్కడా పురుషుడే కదా, ఏ పురుషుడండి అని అడిగాడు. పురుషత్రయంలో క్షరపురుషుడని, అక్షర పురుషుడని, పురుషోత్తముడని చెప్పబడినప్పటికీ ఆ 3 పురుషుల ఎందున్న పురుషుడు ఎవరు? చైత్య పురుషుడు. చైతన్యమే 3 స్థాయిలో కనబడుతోంది. నువ్వు అమ్మాయివా, అమ్మమ్మవా, అన్నీ ఎలా అవుతావు? అవో, ఏదో ఒకటే అవుతున్నావు. అమ్మమ్మ కానీ అవ్వాలిగా, భవిష్యత్ అది. అమ్మ వర్తమానం, అమ్మాయి గతం. పరిణామం వచ్చేసింది కాబట్టి ఎవరి దృష్ట్యా క్షరపురుషుడు. ఒక క్షరపురుషుడే అమ్మాయిగా ఉన్నాడు, ఆ క్షరపురుషుడే అమ్మగా ఉన్నాడు, ఆ క్షరపురుషుడే అమ్మమ్మగా కూడా ఉన్నాడు. ఇంకా బతికి బాగుంటే ఆ క్షరపురుషుడే తాతమ్మగా కూడా ఉన్నాడు. ఈ 4 పాత్రలు ఎవరికి? 4 పాత్రలు కదా. నేనంటావు ఎవరి? నాటకం మీద పాత్ర కదా. రేపు నాటకం రక్తి కట్టించడానికి ఆ పాత్ర వేసావు. క్షరపురుషుడు ఈ జన్మలో అమ్మాయి అనే పాత్ర వేసాడు. కాసేపు అయినాక కొద్ది కాలం గడిచినాక అమ్మ అనే పాత్ర వేసాడు. ఇంకా కొద్ది కాలం గడిచింది, అమ్మమ్మ అనే పాత్ర వేసాడు. ఇంకా కొద్ది కాలం గడిచింది, తాతమ్మ అనే పాత్ర కూడా వేసాడు. 4 పాత్రలు కదా. అరే 4 పాత్రలుగా చూస్తున్నావు, నేనుగా చూస్తున్నావు. అవి పాత్రలా? ఇప్పుడు నేనా? పాత్రలు. ఎందుకని? శరీరం తయారవడం కంటే ముందున్న చైతన్యాలు నువ్వు. మరి అప్పుడు శరీరం కంటే తయారయ్యడానికంటే ముందున్న చైతన్యం పుట్టిందంటావా పోయిందంటావా? పుట్టలేదు, పోదు లేదు. శరీరమే పుడుతోంది, శరీరమే పోదు. చైతన్యం అలాగే ఉంది. క్షరపురుషుడు ఈ ఉపాధి నుంచి మరొక ఉపాధికి వెళ్ళాడు. వాడే ఉపాధి పట్టుకుపోలేదుగా. తెచ్చుకున్నాడు, ఉపాధి తయారు చేసుకున్నాడు, పంచభూతాలను ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు, పారేసాడు పోయి. వాడికి ఏమైంది? వాడికి ఏమవ్వలేదు. పురుషుడికి ఏమవ్వలేదు. వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. అందుకని ఈశ్వర నామాలలో షండ న స్త్రీ న పుంసో ఏవైతి షండ అంటే వేరే అర్థం చెప్పారు. మళ్ళా వాచ్యార్థమే. అలా చెప్పకూడదు. ఆయన అతను చైతన్యం, దానికి స్త్రీ పురుష భేదం లేదు. శరీరానికి స్త్రీ పురుష భేదం ఉండవచ్చేమో కానీ చైతన్యానికి, జీవుడికి స్త్రీ పురుష భేదం ఎక్కడ ఉందయ్యా? లేదు కదా. కాబట్టి శరీరమే జనన మరణాలకు గురవుతుంది. మరి ఆ శరీరంలో ఉన్న ప్రాణధర్మం శరీరానికి తెలియబడుతుందేమో కానీ చైతన్యానికి ఎందుకు తెలియబడుతుంది? చైతన్యం ప్రాణం మీద ఆధారపడుందా? ప్రాణం చైతన్యం మీద ఆధారపడుందా? ప్రాణమే చైతన్యం మీద ఆధారపడింది అనవలసిందే. ఎందుకని? శరీరం తయారవక ముందున్న చైతన్యం శరీరం తయారైన తర్వాత శరీరంలో కొట్టుకునే ప్రాణం. ఏది ముందు ఏది వెనక తెలిసిపోవటంలా. సరే, శరీరం ప్రాణం కొట్టుకుంటున్నాయి కదా, మరి 7వ నెల నుంచి వాడికి మనసు కూడా కొట్టుకుంటుంది కదా. 7, 8, 9 చివరి 3 నెలలు గర్భస్థ శిశువుకి మనసు కూడా పనిచేసింది. వాడికి కూడా సుఖదుఖాలు ఉన్నాయి. వాడు కూడా యాక్షన్ రియాక్షన్ ఇస్తూ ఉంటాడు లోపల నుంచి. కిక్స్ ఇస్తున్నాడో లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాను, ఏమన్నా మేము లోపల వాడు అంటున్నాడో లేదా? బాగా
అది అంతరండి బాబోయ్. ఏమిటి? స్పందన ప్రతిస్పందన. మరి మనోధర్మం కదా. మరి ఇప్పుడు మనసు చైతన్యం మీద ఆధారపడుతుంటావా, చైతన్యమే మనసు మీద ఆధారపడుతుంటావా అనాలి కదా. కాబట్టి శరీరము నువ్వు కాదు, ప్రాణము నువ్వు కాదు, మనసు నువ్వు కాదు. ఎన్ని కోశాలు ఎగిరిపోయినాయి? అన్నమయ కోశం పోయింది, ప్రాణమయ కోశం పోయింది, మనోమయ కోశం కూడా పోయింది. అంతేనా కదా. ఇక విజ్ఞానమయ కోశం. ఇప్పుడు గర్భస్థ శిశువుకి విజ్ఞానం లేదంటావే, పుట్టిన తర్వాతే వచ్చిందంటావా? బుద్ధి, తెలివి, విజ్ఞానం పుట్టిన తర్వాత వచ్చినాయంటావా? ఎలా ఉన్నాయని బుద్ధి ఉందా మరి లోపల ఉన్నవాడికి? లోపల ఉన్నవాడికి బుద్ధి ఉందని ఒప్పుకుంటావా ఒప్పుకో? ఎలా శరీరం తయారు చేస్తుంది. ఎలా ఎలా ఏది ఎన్ని పాళ్ళు కావాలో ఎవరు డిసైడ్ చేశారు? సప్తధాతువులు ఏది ఎన్ని పాళ్ళు కావాలని వాడికి ఎవరు చెప్పారండి? వాడి లోపల సహజ జ్ఞానం. ఇన్ని ఎముకలే కావాలి, ఇలాంటి శరీరం, ఇలాంటి అస్థిపంజరమే కావాలి, ఇలాంటి చర్మమే కావాలి, ఇలాంటి రుధిరమే కావాలి, ఇలాంటి మేధస్సే కావాలి. ఇవన్నీ వాడు ఎలా సమీకరించి నిర్ణయించాడంటావు? నిశ్చయాత్మకో బుద్ధి. బుద్ధి లక్షణం ఏమిటయ్యా? ఏదైనా నిశ్చయం చేస్తుంది. మరి అంత తులాభారం చూసినట్టుగా వాడు 3 పౌండ్లే పెరగాలి, 2 పౌండ్లే పెరగాలి, 1.5 పెరగాలి, 3.5 పెరగాలి. నీ చేతిలో ఉందా వాడి చేతిలో ఉందా? నువ్వు పెంచు చూద్దాం, వాడు పెరగకపోతే నువ్వు పెంచు చూద్దాం, పోనీ పెరిగేవాడిని ఆపు చూద్దాం. రామా, తల్లి రెండూ చేయలేదు. గేట్లు వచ్చి వాడు అడిగింది ఇవ్వడమే తప్ప. ఇప్పుడు వాడు కదా నిర్ణాయకుడు. వాడి బుద్ధి లేకపోవడమే ఉంది. కానీ చైతన్యం మీద బుద్ధి ఆధారపడుతుందంటావా, బుద్ధి మీద చైతన్యం ఆధారపడుతుందంటావా? అనాలిగా. ఎందుకంటే అన్నిటికంటే ముందు వచ్చింది చైతన్యం. దాంట్లో నుంచే మిగిలినవన్నీ భాగాలు పంచుకున్నాయి. శరీరం జడ చైతన్యాన్ని, ప్రాణం శరీరం ఏం చేసింది? 99% జడాన్ని, 1% చైతన్యాన్ని సేకరించింది. ప్రాణం ఏం చేసింది? 90% జడాన్ని, 10% చైతన్యాన్ని తెచ్చింది. మనసు ఏం చేసింది? 50% చైతన్యాన్ని, 50% జడాన్ని తెచ్చింది. బుద్ధి ఏం చేసింది? 75% చైతన్యాన్ని, 25% జడాన్ని తెచ్చింది. బుద్ధి విజ్ఞానమయ కోశమేగా. ఎప్పుడు పుట్టాలో ఎవరు చెప్పారమ్మ వాడికి? తల్లేనా చెప్పింది? రాత్రి చెప్పిందా పగలు చెప్పింది? ఈవిడ నిమిత్తం మాత్రం డెలివరీ డేట్ని బట్టి కనుక ముందు 2 రోజులు ఇటో 2 రోజులు అటో. ఏ డాక్టర్ అయినా కానీ ముందే నీకు టెన్షన్గా ఫలానా రోజున ఫలానా గంటకి ఫలానా నక్షత్రంలో ఫలానా ముహూర్తం. ఎలాగా? వీడు కాదు కదా డిసైడ్ చేసి. హూ ఈజ్ ది డిసైడర్? హూ ఈజ్ ది డిసైడర్? వాడు. మరి ఇందులో లేడా స్వరపురుషుడో అక్షరపురుషుడో? ఉన్నాడుగా. లేకపోతే ఈవిడి పని అంతా ఎలా చేసింది? ఈ పని అంతా చేయాలంటే పంచకోశాలను వాడాల్సిందే కదా. మరి ఈవిడికి ఈ పని చేసినప్పుడు అంతా ఆనందమేనా కదా? మరి అప్పుడు ఆనందమయ కోశమే కదా. గర్భస్థ శిశువుకి ఆనందం ఉందా లేదా? ఆనందమయ కోశం చైతన్యం మీద ఆధారపడుతుందంటావా? చైతన్యం ఆనందమయ కోశం మీద ఆధారపడుతుందంటావా? కాబట్టి పంచకోశాలు దేని మీద ఆధారపడున్నాయి? చైతన్యం. ఆ చైతన్యం హిరణ్మయ కోశం కదా, అది 6వ కోశం. ఆ చైత్య పురుషుడు హిరణ్మయ కోశం. బ్రహ్మాండమంతా వ్యాపించిన ప్రకాశం, బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి జ్ఞానం, బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి సత్స్వరూపం. కాబట్టి దానికి ఏమున్నాయి లక్షణాలు? సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనందం. ఏమన్నాయండి దానికి? సత్ ఎప్పుడూ ఉంది, అది చైతన్యం ఎప్పుడూ కదులుతుంది, కదిలిస్తూ ఉంది. జ్ఞానం, ప్రకాశం, ఆనందం. సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు. ఈ 5 లక్షణాలు బాగా మన మనసులో నాటుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మర్చిపోయి ఈ 5 అసలు మనలో ఉన్నాయని మనం గుర్తించగలే. ఎంతసేపు ఉప్పు పప్పులు వెలిసిపోయి, లేదంటే మెలకువాకాల నిద్రలో కలిసిపోయి, అయితే వస్తుజాతంలో కలిసిపోయాం, లేదంటే అవస్థాత్రయంలో కలిసి, లేదంటే సుఖ దుఃఖాలు అనేటువంటి భ్రాంతిలో కలిసి. మరి ఇవి నీ స్వరూపం కాదు.
నీ స్వరూపం ఈ 5 లక్షణాలే. ఏమిటవి? సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఎవరికి తెలుస్తాయి? బలవంతుడైన వాడికి తెలుస్తాయి. అంటే బలహీనుడికి తెలియవాడు. అందుకని శంకర్లు ఏం చెప్పారు? నాయమాత్మ బలహీనేన లభ్యతే. కాబట్టి బలహీనమైన మనస్సు, బలహీనమైన శరీరము, బలహీనమైన వ్యవహారము, బలహీనతలతో జీవించేవాడి వల్ల కాదయ్యా. అన్నీ బలమే ఉండాలి వాడి. మనకి అన్నీ బలమే ఉన్నాయంటారా, బలహీనతలు ఉన్నాయంటారా? మనకు అన్నీ బలమే ఉన్నాయంటారా, బలహీనతలు ఉన్నాయంటారా? కూర్చోండి అమ్మా, మీ పరిస్థితిని బట్టి కూర్చోండి, కింద పైన. ఎక్కడ ఎలా ఉంటాయమ్మా? నువ్వు చైతన్య పురుషుడివి, శరీరం కంటే ముందున్నవాడివి, శరీరానికి ఉన్నటువంటి జనన మరణాలు నీకు లేవు, ప్రాణధర్మమైన ఆకలి దప్పికలు కూడా చైతన్యానికి ఏం లేవు, అలాగే మనోధర్మమైన శోకమోహాలు కూడా చైతన్యానికి ఏమీ లేవు. విజ్ఞానమయమైనటువంటి సందేహము నివృత్తి అంటే వివేకము అవివేకం అనే విజ్ఞానమయ కోశ భ్రాంతి కూడా వాడికి ఏమి లేదు. ఎప్పుడూ ఒక తీరుగానే ఉన్నాడు కదా వాడు ఎప్పుడూ జ్ఞానమే, ఎప్పుడూ వివేకమే. ఒకసారి అజ్ఞానమని, ఒకసారి అవివేకమని, ఒకసారి జ్ఞానమని, ఒకసారి వివేకమని ఉంటాడా? ఉంటాడు కదా. మరి నీ స్వరూపంలో అసలు ఆ మార్పులే లేవు. మరి పంచకోశాలలో ఉన్న మార్పులు ఏవి 6వ కోశానికి లేవు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు ఎవరివి? బలవంతుడివా, బలహీనుడివా? బ్రహ్మాండ వ్యాప్తమైన ప్రకాశం బలహీనం ఎలా అవుతుంది? మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? నేను బ్రహ్మాండం అంతా ఎక్కడ ఉన్నానండి బాబు? లేదు కదా. నేను పిండాండం అంతవరకే ఉన్నానంటే, శరీరం అంతా ఉన్నాను కానీ నేను శరీరంలోంచి కాస్త బయటకు వచ్చి చూపెట్టవయ్యా అని ఎవరన్నా అడిగాను. ఏమంటాడు? శరీరమే నేనండి బాబు, శరీరంలోంచి బయటకు వస్తే నేను లేదు. మన నిర్ణయం ఏంటి ఇప్పుడు? శరీరంలోంచి బయటకు వస్తే నేను లేను. శరీరం కంటే ముందున్నవాడు శరీరంలోంచి బయటకు వస్తే లేకపోవడం ఏమిటి? సో నీకు మొదటి కాన్సెప్టే అసలు నీకు స్థిరపడలేదు. నేను శరీరం కంటే ముందున్న వాడిని, శరీరాన్ని నేనే తయారు చేసుకుంటున్నాను, ఈ శరీరం కేవలం నాకు పనిముట్టు అన్న దృష్టి నీకు స్థిరపడితే అప్పుడు నువ్వెవరివి? ద్రష్ట. దృష్టి స్థిరమైన వాడెవరు? ద్రష్ట. దృష్టి స్థిరంగా లేకపోతే దృశ్యం. దృష్టి స్థిరంగా లేకపోతే ఏమిటి? దృశ్యం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన లోపల ఏం తిరిగిపోతుంటాయి? తెగా అన్నీ దృశ్యమే. మేలుకోవాలమ్మా, ముందే వస్తుంది. అంటే ఆ దృశ్యం వస్తేనే నువ్వు మేలుకునేది. తర్వాత మేలుకోవడం అనేది కాదండి, ఎఫెక్ట్. కాదేమిటి? దృశ్యం. అదైనా మేలుకోవడం ఎఫెక్ట్. మరి ఇప్పుడు దానికంటే ముందున్నవాడినా తర్వాత ఉన్నవాడినా? ముందున్నవాడిని. ముందు నీకు క్లారిటీ రావాలన్నమాట. కాబట్టి విచారణ దేనికోసం? నువ్వు ముందున్నవాడవు. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రకాశం నుంచే తయారయ్యి, చైతన్యం నుంచే తయారు. పంచభూతాలు ఒకదాంతో ఒకటి కలిసి ఎలా పనిచేస్తున్నాయంటావు? ఎవరు కలుపుతున్నారంటావు? వెంకట్రావు గారా, సుబ్బారావు గారా? వెంకటలక్ష్మి గారా, సుబ్బలక్ష్మి గారా? పిండాండానికి ఆపాదిద్దామంటే వీలవుతుందా? ఎవరి ఖాతాలో రాద్దాం ఈ పని? సమయానికి ఋతువులు రావడం, సమయానికి వర్షాలు పడడం, సమయానికి పంటలు పండటం, సమయానికి జీవరాశులన్నిటికీ ఆహారం లభించడం అంతా మన పనేనంటావా? ఇన్ని లక్షల కోట్ల జీవరాశులకు అన్నం పెట్టే ఈశ్వరుడు అందరినీ ఆడించడం లేదంటావా? కాబట్టి ఆ అక్షర పురుషుడేమో డైరెక్టరు, ఈ క్షర పురుషుడేమో యాక్టరు. అర్థమైపడాలా? ఈ వీడు ముందే ఉన్నాడు, కానీ దేనికంటే ముందున్నాడు? శరీరం కంటే ముందున్నాడు. ఆ ఈశ్వరుడు బ్రహ్మాండం కంటే ముందున్నాడు. సరేనయ్యా, సచ్చైతన్య జ్ఞాన ప్రకాశానంద లక్షణాలు వీడికి వాడికి సమానం అంటావా, వేరేనంట? వీడంటే క్షరపురుషుడు, వాడంటే అక్షర పురుషుడు, ఈశ్వరుడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, సర్వనామాలే. వీడు వాడు
సంస్కృతంలో చెప్తే ఇదం అదం, ఇది అది. అర్థమైందండి? ఇది పిండాండం, అది బ్రహ్మాండం. అర్థమైందండి? ఇదిలో ఉన్నవాడు అహం. అర్థమైందండి? అహం ఇదం. మన జీవితంతో దేంతో నడుస్తుంది ఇప్పుడు? అహం ఇదం రెండే ఉన్నాయి మనకి, అంతేనా కదా? వ్యవహారానికి ఇదం, ఆధారానికి అహం. ఆధారానికి అహం, వ్యవహారానికి ఇదం. అర్థమైందా? ఇక్కడ దాకా. అక్కడ కూడా చూస్తే బ్రహ్మాండానికంటే ముందున్నాడు ఆయన అహమే. పెద్ద అహం కావదే, నీ చిన్న అహం. అదేమో సదాశివోహం, నువ్వేమో సదా జీవోహం. అంటే ఏదైతే అహమేగా, అది పెద్ద నేను, ఇది చిన్న నేను. ఇది ఇదం, అది అదం. అంతే. ఇది చిన్న ఎంటిటీ, అది పెద్ద ఎంటిటీ. ఇది మైక్రో, అది మ్యాక్రో. అందులో ఏమున్నాయో ఇందులో అవే ఉన్నాయి. లేని చూపెట్టు. అక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. పంచభూతాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. చైతన్యం ఉందా లేదా? ఉంది. ఇంకేం కావాలి నీకు? ఈశ్వరుడు ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సచ్చైతన్య జ్ఞాన ప్రకాశానంద రూపం అనే లక్షణాలతో ఉన్నాడు. లక్షణాలు ఈశ్వరుడు, మర్చిపోకూడదండి ఈ మాట. ఈశ్వరుడు అంటే ఎవరు? లక్షణాలే ఈశ్వరుడు. కానీ మనం ఈశ్వరుని ఎలా పట్టుకోవాలని ట్రై చేస్తాం. మనకి ఈశ్వరుడు ఎలా కావాలి? చంద్రమౌళీశ్వరుడుగా కావాలి, జటాధారిగా కావాలి, గజ చర్మాంబరధారిగా కావాలి, విభూతిని ధరించిన వాడుగా కావాలి, త్రిశూలధారిగా కావాలి, నటరాజుగా కావాలి, లింగాకారంలో కావాలి. మన ఇష్టం, మన ఊహ ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా. మరి ఇప్పుడు ఈ వ్యవహారం, ఈ గోలంతా పెట్టుకున్నది క్షరపురుషుడా అక్షరపురుషుడా? మా ఈశ్వరుడికి అభిషేకం ఇష్టం అంటావు. ఈశ్వరు శివహో అభిషేక ప్రియ. అబ్బా. కేశవ అలంకార ప్రియ. అబ్బా. వాళ్ళు అక్షర పురుషులు కదా. ఆ త్రిమూర్తులు ఎవరు? అక్షర పురుషులు. వాళ్ళకి శరీరమే లేదు, వాళ్ళకి బ్రహ్మాండమే శరీరం. నీకు పిండాండం ఎలా శరీరమో వాళ్ళకేమిటి శరీరం? బ్రహ్మాండమే శరీరం. నీకు 5 ఇంద్రియాలు ఉన్నాయా లేదా? 25. ఏమిటవి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణేంద్రియాలు, పంచప్రాణాలు అంటున్నావుగా. తర్వాత 5 విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలనే 5 విషయాలు, 5 అంతరింద్రియాలు, మనసు బుద్ధి చిత్తం అహంకారం, నేను అనే చైతన్యం జ్ఞాత. ఉన్నాడుగా నేననేవాడు, లేకపోతే వెన్నట పని చేసినాయి. నేను ఒక్కడే పక్కకు పెట్టామండి. అప్పుడెన్ని? 24. నేను కలిపితే ఇప్పుడు 24తో నీకు పనే, నేనుతో పనే నీకు? ఎవరు ప్రధానం? ఎవరు ప్రధానం? నేను. జ్ఞాతకు మామూలు పేరేంటి? నేను. వాడి మొదటి పేరేంటి? నేనే. అహం. అహం ఎవరు? క్షరపురుషుడు, ప్రత్యేక ఆత్మ. ఇందులో ఉన్నాడా లేదా? అందులో ఉన్నాడా లేదా? అందులో ఉన్నాడా లేదా? అందులో ఉన్నాడా లేదా? ఈ ఇంట్లో ఉన్నాడా లేదా? ఈ ఇంట్లో ఉన్నాడా లేదా? ఆ ఇంట్లో ఉన్నాడా లేదా? ఎడైనా ఇంట్లో ఉన్నాయినా? యజమాని, అధిష్టానం. ఇంట్లో ఉంటే యజమాని, బ్రహ్మాండానికి ఉంటే అధిష్టానం. పేరు మార్చావు అంటే ఊరికే తెలుసుకోవడానికి. ఆయన బ్రహ్మాండానికి యజమాని కాబట్టి ఏమన్నా? అధిష్టానం. ఈయన గృహానికి యజమాని. అర్థమైందా? ఈయన ఆశ్రయం. మరి యాక్టర్ ఆ డైరెక్టర్ చెప్పినట్టు ఉండాలా వద్దా? ఆ డైరెక్టర్ అధిష్టానం అమ్మా, ఈ యాక్టరు ఆశ్రయం. ఓ సినిమా చేయాలండి, ముందు ఎవరు డిసైడ్ చేయాలి? ముందు డైరెక్టర్ కావాలి, తర్వాతే ఏమైనా. ఫస్ట్ ముందు డిసైడ్ చేసేది ఎవరంటే ఎవరి డైరెక్షన్లో సినిమా తీయాలి. ఎవరు తీయాలి? నిర్మాత. ఓ సినిమా నిర్మించేవాడు ఒకడు కావాలి. ఆ నిర్మాత జగజ్జనని అమ్మ. ఆవిడ నిర్మిస్తోంది అంతా, ఆవిడ ఉద్యోగం అదే ఉద్యోగం. ఎంతసేపు వేయటం తీయటం, సెట్టింగ్లు వేయటం తీయటం, సెట్టింగ్లు వేయటం తీయటం, అదే ఉద్యోగం. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనే 5. ఈ 5 పనులు ఎవరి ఉద్యోగం? నిర్మాత పని. అంతేనా కాదా? ప్రొడక్షన్ మేనేజర్ గారు డబ్బులు ఇవ్వాలా వద్దా?
లైట్ బాయ్ డబ్బులు ఇవ్వాలా వద్దా? ఆవిడ ఇస్తేనే వీడేమన్నా పని చేసేది. నేను నీకేం ఇవ్వనండి అన్నాను, నేను కూడా ఏం పని చేయనండి అంట. అంతేనా కాదా? సో కాబట్టి నిర్మాత ఎవరు? నడిపించేదంతా కథ, కదిలించేదంతా అమ్మవారే. కదిలేది ఆవిడే, కదిలించేది కూడా ఆవిడే. మరి డైరెక్టర్ గారు ఏం చేస్తాడండి? ఎవరేం చేస్తారో చూస్తాడట అంతే. డైరెక్టర్ గారు ఏం చేస్తాడు? అది చెయ్యవయ్యా అని చెప్తాడు, చేస్తూ ఉంటే చూస్తాడు. సరిగ్గా చేయలేదు, మనది ఎన్ని టేకులు తీసుకోవాలండి? డైరెక్టర్ గారు ఓకే అనేదాకా తీయాల్సిందే అంతే. చూసారు ఎప్పుడన్నా సినిమా షూటింగ్కి వెళ్ళి? మీరు చూసే పాట తీయాలంటే వాడు ఆ 4 అడుగులు 200 సార్లు వేయాలి. వేసిన 4 అడుగులే 200 సార్లు వేయిస్తాడు వాడతారు. ఎందుకని? చెయ్యి సరిగ్గా చెప్పలేదంటాడు, ముక్కు సరిగ్గా చెప్పలేదంటాడు, మూతి సరిగ్గా చెప్పలేదంటాడు, లిప్ రీడింగ్ సరిగ్గా రాలేదంటాడు, అడుగులు ఒక పక్క ఏమంటే డ్యాన్స్ మాస్టర్ ఒక పక్క వేసేవంటాడు. నానా యాగి. ఎప్పుడన్నా మీరు సినిమాకి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇంతకంటే మానవ జీవితంలో నరకం లేదురా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన పని మళ్ళీ చేయరు, మీరు చూసుకుని కావాల్సి వస్తాయి. మీరు చేసిన పనిని మళ్ళా చేయమని, అన్నం వండారని మళ్ళా వండమన్నా ఇందాక చెప్పగా వెంటనే రియాక్షన్ ఇస్తావు. ఆ చెప్పేది 4 వస్తున్నారని అన్నం వండేసినాక చెప్పేయండి మీ ఆయన, ఏమంటావు? అదేదో పొద్దున్న చెప్పొద్దుగా. 4 కూడా ఆ 4 కూడా వండేదాన్ని, ఇప్పుడు మళ్ళీ వండమడం. ఆ 4 నువ్వే తెచ్చుకోపో, బయట పో. పొద్దునే చెప్పుంటే ఎలాగూ బయట నుంచి తేవాల్సిందే కదా, 8 మందికి బయట తెచ్చుకోపో. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉందా లేదా సృష్టిలో? కానీ చూసేవాడెవడు? వాడు ఉన్నాడమ్మో, వాడు నీ లోపల లేడంటావా? ఉన్నాడుగా, సత్యైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ 5 లక్షణాలను మాత్రమే గుర్తుపట్టావనుకోండి, అప్పుడు ఈ పంచభూతాలతో పని లేదు, పంచేంద్రియాలతో పని లేదు, 5 5 25తో పని లేదు. 26వ వాడు కదా చూసేవాడు. 26వ వాడా చూసేవాడు? 25వ వాడా? ఇంతకీ 26వ వాడా 25వ వాడా? 25లో ఉన్నాం అనుకో. ఈ 24 ఏమిటప్పుడు? దృశ్యం. ఈ చెయ్యి వాడాలండి. ఈ చెయ్యి వాడాలంటే ముందు ఇక్కడ చెయ్యి రావాలి. ఇక్కడ చెయ్యి వస్తే ఇక్కడ చెయ్యి వస్తుంది. ఇక్కడ చెయ్యి లేకపోతే ఇక్కడ చెయ్యి ఉన్నారు ప్రయోజనం లేదు. అంతేనా కదా? ఇక్కడ కన్ను రావాలి, ఇక్కడ కన్ను రాలేదండి, అప్పుడు ఇక్కడ కన్నున్నా ప్రయోజనం లేదు. అంతేనా కదా? కాబట్టి అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇంద్రియాలు ఎన్ని ఇప్పుడు? ఇంద్రియాలు ఎన్ని ఇప్పుడు? ఇది ఒకటే. మిగిలినవన్నీ అందులోంచి బయటకు వచ్చినాయి అంతే. అంతేనా కదా? కాబట్టి ఇంద్రియాలు ఎన్ని? ఒక్కటే. చూసేవాడు ఎంతమంది? వాడు ఒకటే. చూసేవాడు కూడా ఒకటే, ఇంద్రియాలు కూడా ఒకటే. ఇప్పుడు 2 ఉన్నారంటావా, ఒకడున్నారంటావా? ఎందుకని? ఆ చూసేవాడి మీదేగా ఈ మనసు ఆధారపడింది, స్వయంగా కాదుగా. ఆ చూసేవాడు చైతన్యం, ఈ మనసు ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం. చైతన్యం యొక్క ప్రతిబింబం. అర్థమైందా? కాబట్టి నువ్వెప్పుడు కూడా ఆ చూసే ద్రష్టవే. అయితే ఈ 24 వరకే చూద్దామని డిసైడ్ అయ్యావా? ఆ 24ను కూడా చూస్తానంటావా? అర్థమైందండి? ఈ 24నే చూద్దామంటావా? ఆ 24ను కూడా చూస్తానంటావా? ఆ 24 ఏమిటి? బ్రహ్మాండంలో కూడా ఒక 25 ఉన్నాయండి. 5 5 25. ఏమిటవి? పంచశక్తులు. ఇందాకేం చెప్పి అమ్మవారు నడిపించాలా వద్దా అందరినీ? ఎలా నడిపిస్తోంది అందరినీ? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. పనులు చేస్తున్నారా లేదా? ఒకరు చేసినా మనం ఒకరు చేయకుండా చేస్తున్నారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. తర్వాత తగిన జ్ఞానం లేకపోతే ఆ పని ఎలా చేస్తారండి వాడు? అంతేనా కదా? చపాతీ వేయాలండి, చపాతీ తీయడానికి అట్లకాడు ఉండాలంటారా అక్కర్లేదంటారు? ఉండాలా అక్కర్లేదు? ఉండాలా అక్కర్లేదు? అవసరం లేదు. రాజస్థాన్ అంటే చేతులతోనే వేస్తుంటారు. చెయ్యి కూడా, అందుకే దాని పేరు, అన్నం వడ్డించే దాని పేరు ఏంటి? హస్తం. అర్థమైందండి?
కాబట్టి ఇట్లాగా జాగ్రత్తగా ఆలోచిస్తే వాటి పేర్లన్నీ కూడా ఆలోచించే పెట్టాం. అర్థమైందండి? కాబట్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి. అంటే పనిముట్టు ఉండాలి, పనిముట్టును వాడేటటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే ఇచ్ఛాక్రియలు ఎలా పనిచేస్తాయి మరి? సరే, ఇచ్ఛాక్రియ జ్ఞానాలు ఉన్నాయండి, ఆదిశక్తి ఉండాలి వద్దా? ఎవరి ఆదిశక్తి? ఎవరి ఆదిశక్తి? ఎవరి వలన ఈ ఇచ్ఛాక్రియా జ్ఞానములు బయటకు వచ్చినాయో ఆది అండి. వీటికి ఆది అంటే వీటికంటే ముందున్నది ఆదిశక్తి. అదేనండి. ఈ మూడింటిని కలిపేసామనుకోండి, అప్పుడు ఎవరు? ఆదిశక్తి. మూడింటిని వేరు చేసామనుకోండి, ఇచ్ఛాక్రియా జ్ఞానం. సరే, ఇంతకీ మీరు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి ఎందుకని? అంతేగా మరి. చూడండి, మీ జీవితం అంతా మీద ఎన్ని ఇచ్చలు వాడి ఉంటారు. పొద్దున్న లేచారు కదా, రాత్రి నిద్రపోయేవారు బోల్డ్ ఇచ్చలు వాడేశారు. ఎన్ని పనులు చేశారు? బోల్డ్ పనులు చేసేశారు. అన్ని పనులు చేయాలంటే అంత జ్ఞానం ఉందా లేదా మీ దగ్గర? ఉంది. ఇచ్ఛాక్రియ జ్ఞానములు ఎవరికి ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి? నాకే ఉన్నాయండి. ఎన్నిసార్లు అడుగుతారు? ఆ మూడు నాకే ఉన్నాయి. నేనే ఆదిశక్తి. ఆదిశక్తి ఎవరండి ఇప్పుడు? నేనే. మరి పరాశక్తి ఎవరండి? పరాశక్తి అంటే ఎవరు? ఈ ఒక్కొక్కడు నేను 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 అంటున్నాడు కదా, ఇన్ని నేనుల్ని కల్పించామండి. అప్పుడు అది పరాశక్తి. సమిష్టి. ఆదిశక్తి అన్నా సమిష్టే, పరాశక్తి అన్నా సమిష్టే. బ్రహ్మాండంలో ఉన్నటువంటి మొత్తం శక్తిని ఒక రాశీభూతంగా పోసేసామండి. బ్రహ్మాండంలో ఎంత శక్తి ఉందంటారు? భూమిని మీరే తిప్పుతున్నారంటారు, తిప్పటలేదంటారు. మరి భూమిని తిప్పగలిగేటంత శక్తి బ్రహ్మాండంలో ఉందండి. అందుకే దానికి ఏమైనా పేరు? గురుత్వాకర్షణ. ఓ పేరు పెట్టాం. ఏమిటయ్యా అంటే అది గురుత్వాకర్షణ. ఏమిటయ్యా? జూపిటర్ అనే ఒక గ్రహం అడున్నాయా బాబు? ఆ జూపిటర్ అనే గ్రహం లేకపోతే ఈ నవగ్రహాల్లో మన భూమిని రక్షించేవాడు లేడు. ఆ భూమి చుట్టూతా ఎంతో పెద్ద రక్షణ వలయాన్ని ఆ గురువు అనే గ్రహం నిర్మించి ఆ తిరగడంలో నిర్మాణం అయింది. అలాగా సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు, ఈ 9 గ్రహాలు తిరిగేటప్పుడు ఆ గురువు యొక్క యాంగిల్, ఈ భూమికి గురువుకి మధ్య ఉన్న యాంగులార్ మూమెంటం ఉందే, దాని వలన భూమి చుట్టూతా విద్యుదయస్కాంత క్షేత్రం మనల్ని జీవ చైతన్యాన్ని రక్షించడానికి అనువైనటువంటి రక్షణ వలయం ఏర్పడింది. అది లేకపోతే జీవ చైతన్యం ముక్కలైపోవడానికి ఒక రెప్పపాటు చాలు. సూర్యుని నుంచి వచ్చేటటువంటి అతినీల లోహిత కిరణాలని మొత్తాన్ని, అల్ట్రావైలెట్ రేస్ మొత్తాన్ని, రేడియేషన్ మొత్తాన్ని ఈ విద్యుదయస్కాంత క్షేత్రం స్వీకరించి మనకెంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే విడుదల చేసి మిగిలింది అది మింగేస్తుంది. మరి అనంత విషయంలో ఇప్పుడు సూర్యుడు భాగం కదా, మరి ఆ విశ్వశక్తి ఆయన ఇవ్వడం ధర్మమే కదా. మరి ఆ విశ్వశక్తిని ఎంత కావాలో అంతే కంట్రోల్ చేసి ఇవ్వాలంటే ఓ 2 అవుతుంది. అదే ఆదిశక్తి. అదే అవతలకి వెళితే పరాశక్తి. సూర్యుడిలో వెలిగేది ఎవరయ్యా? పరాశక్తే. భూమిని రక్షణ వలయంగా ఉండి రక్షిస్తున్నది ఎవరయ్యా? సకల జీవరాశిని. ఆదిశక్తే. ఈ జీవులన్నీ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి సహకరిస్తున్నది ఎవరయ్యా? ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మరి ఇప్పుడు 5 శక్తులు ఉన్నట్టా లేనట్ట? ఓ కళ్ళెదురు కూడా కనబడుతున్నాయి కదా పంచశక్తులు. మళ్ళా పంచబ్రహ్మలు. వాళ్ళకి మళ్ళా ఓ బాస్ ఒకటి ఉండాలా వద్దా? ఇంటికి ఓ యజమాని ఉండాలా వద్దా? అలాగే ఆ బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. 5 పేరేంటండి? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. బ్రహ్మగారు సృష్టి డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంటాడు. విష్ణువు గారు అంత క్షేమమేనా, అంత కుశలమేనా అందరు అడుగుతుండ్రు. వచ్చిన వాళ్ళు లేచిన వాడిని, పడుకున్నవాడిని ఇద్దరే ఉన్నారట. వాడేమో పడుకున్నవాడు, రెండోవాడు లేచినవాడు. ఏమిటి పడుకోవడం లేవడం? లేస్తే ఉన్నాడు అన్నాం, లేకపోతే పోయాడు అన్నాం. అంతేనా కాదా? ఏంటండి తేడా ఇంటికి మధ్యలో? పడుకున్నవాడు లేచాడండి, ఉన్నాడండి బాబు, ఉన్నాడు. లేవలేదు, పోయాడండి బాబు. ఎవరు డిసైడ్ చేసేది ఇప్పుడు? స్థితికారకుడు. నువ్వు పడుకున్నప్పుడు నేను రక్షిస్తాను ఎవరయ్యా? నీ గాఢ నిద్రలను రక్షించేది ఎవరు? ఆ స్థితికారకుడే. తల్లి గర్భంలో రక్షించేది ఎవరయ్యా? ఆ స్థితికారకుడే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టల్లా మెలకోవాలని ఇష్టం వచ్చిన పనులని ఎవడిష్టం వచ్చిన పని వాడు చేస్తున్నాడా లేదా?
మరి ఇప్పుడు వాడిని రక్షిస్తుంది ఎవరండి? ధర్మస్వరూపుడు, కర్మస్వరూపుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి స్థితికారకుడై నీలో ధర్మరూపంలో కర్మరూపంలో ఉన్నాడు. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. అది ఆయన పేరు అలా పెట్టాం. బ్రహ్మాండం అంతా నీళ్లు మేయలేవా? మరి ఎక్కడ నీళ్ళు అక్కడ నారాయణ ఉన్నాడు. నారాయణ అంటే అర్థం అదే, నీ శరీరంలో 70% నీళ్లు ఉన్నాయి అంటే నువ్వు 70% నారాయణ అనమాట. మరి కాదండవే సత్యనారాయణ అంటే అర్థం ఏమిటి? సత్యామృతం చేశారా లేదా? ఏమిటి సత్యామృతం? నారాయణుడుగా నేను సత్యస్వరూపుణ్ణి, నువ్వెవరివి? నారాయణ స్వరూపుడివి, అదే నీ సత్యస్వరూపం అని తెలుసుకోవడం సత్యనారాయణ వ్రతం. కానీ మనం వ్రతం అయిపోయేటప్పటికి నేను నారాయణుణ్ణి అనే జ్ఞానంతో, అనే తెలివితో, అనే వివేకంతో, అనే నిర్ణయంతో బయటకు వచ్చామంటారా? ఏమిటో మధ్యలో పడవ మునిగిపోవాల్సిందే, సత్యనావ్రతం కథ చదవాల్సిందే, పడవ లేవాల్సిందే, వ్యాపారం జరగాల్సిందే, ప్రసాదం తినాల్సిందే. ఎంతసేపు 5 కథల మీదే ఆహారం తప్ప అసలు 5 కథలు మొదట్లో లేవండి. తెలుసా మీకు? మొదట్లో లేవు, కేవలం వ్రతం మాత్రమే ఉండేది. అంతవరకు చెబితే అర్థమైపోయిన రోజులేవి. ఆ రోజుల్లోంచి మన బుద్ధిశక్తి క్రమేపీ దిగజారిపోయిందనమాట. తర్వాత కాలంలో ఇక లాభం లేదురా బాబు, వీళ్ళు మరీ చిన్నపిల్లల మోడల్ అయిపోయింది, కథలు చెప్పకపోతే వర్కౌట్ అయ్యేట్లేదని మళ్ళీ ఒక 5 కథలను జోడించారనమాట దాన్ని. అందుకని నైమిషారణ్యంలో కథ అంతా ఎక్కడైనా నైమిషారణ్యమే. ఏ కథ అయినా మొదలయ్యేది ఎక్కడ? నైమిషారణ్యమే. అదేంటంటే కథలకి పుట్టినీళ్ళు అది ఏమన్నా. అక్కడంతా మునులు. వాళ్ళందరూ ఎవరండి? మునులు. పురాణ వ్యవహారం అంతా మునులు, ఉపనిషత్తుల వ్యవహారం అంతా మహర్షులు. అందుకని ఎవరు చెప్తారా అంటే మహర్షి మునికి చెప్పాడు. అంటే వాళ్ళ దృష్టిలో ముని అనేవాడు బాల్యం, ప్రాథమిక విద్య. మహర్షి యూనివర్సిటీ, పిహెచ్డి లెవెల్. ముని మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలని చెప్తున్నాం ఇప్పుడు. అందుకే మన వ్రతం దగ్గర బయట అయిపోయింది. దక్షిణామ వ్రతానికి ప్రసాదం ఇంతకీ పొడి ప్రసాదం అంటారా తడి ప్రసాదం? పొడి ప్రసాదమా తడి ప్రసాదం? ఊరికి గొడవ పాడుగాను. వ్రతానికి పొడి ప్రసాదమా తడి ప్రసాదమా ఇంపార్టెంట్ కాదురా నాయన, సత్యదర్శనం ఇంపార్టెంట్. సత్యముగా నేను నారాయణుణ్ణి అనే కన్విక్షన్ రావడం, ఆ జ్ఞానం రావడం, ఆ హిరణ్మయ కోశ పురుషుడు, ఆ హిరణ్మయ పురుషుడను నేనే, ఆ అక్షర పురుషుడను నేనే అనే జ్ఞానం కలగడం దాని ఉద్దేశం. మరి ఇప్పుడు హిరణ్య గర్భోపనిషత్తున ఉపనిషత్తు ఉందనుకోండి, ఆ హిరణ్య గర్భోపనిషత్తు చదువుకోవచ్చుగా. పోనీ ఓ సూక్తం ఉంది, హిరణ్మయ సూక్తం అని ఓ సూక్తం ఉంది. ఓ ఉపనిషత్తు అంటే ఓ సూక్తం ఉంటుందండి. ఆ సూక్తం చదువుకోవచ్చుగా. మరి అవి చదివి అర్థం చేసుకునే శక్తి లేదు కాబట్టి ఏం చేశారు? మన స్థాయికి దించి వ్రతం రాసేసారు. వ్రతాలన్నీ ఇలాగ ఉన్నాయన్నమాట. వెనకాల కథ అక్కడ దాకా ఉంది. కానీ ఇప్పుడు మనం కథ ఎక్కడికి ముగించేసాం? వ్రతం దగ్గరకే బండి ఆపేసాం. వ్రతం దగ్గర కూడా పోవట్లా మనం. తడి ప్రసాదమా పొడి ప్రసాదమా దగ్గరే బండి అయి ఏ లాభం లేదండి. ఏమండి మంటపారాధన చేస్తున్నారా లేదా? సత్యనారాయణ వ్రతంలో మంటపారాధన చెయ్యాలంటే నువ్వు ఏ స్థానంలో ఉండి చెయ్యాలి? బ్రహ్మస్థానంలో ఉండి కదా. అదేగా చెప్తున్నాడు. నువ్వు ప్రతిరోజు పూజ చేస్తున్నావండి. పూజ చేసే ముందు ఏం చేస్తున్నావు? కలశ పూజ చేశారంట. కలశోదకైన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటే వాటిని పవిత్రీకరించే బలం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? అప్పుడు నువ్వెవరివి? చైతన్యం కదా, జ్ఞానం కదా. అప్పుడే కదా వాటిని పవిత్రీకరించగలిగావు. లేకపోతే ఎలా పవిత్రీకరించగలిగావు? తర్వాత పూజా ద్రవ్యాల తర్వాత దేవం, అక్కడ ఎవరో దేవుడి ప్రతిమ ఏదో పెట్టావు. ఏదో స్ఫటికలింగమో మరకతలింగమో మరోటో ఏం పెట్టినా నీ చైతన్య స్పర్శ లేకపోతే అది ఒట్టి జడమయ్యా బాబు, అది అపవిత్రం, అది లాభం లేదు. అర్థమైందా? దేవం ఆత్మానంచ సంప్రోక్ష, నిన్ను నువ్వే పవిత్రీకరించుకోగలవు. నీ కెపాసిటీ ఎంత? అప్పుడు నువ్వు అక్షర పురుషుడు కదా. నిన్ను నువ్వే పవిత్రీకరించుకోవాలంటే క్షరపురుషుడిగా ఉంటే వీలు ఉందా? అవదు కదా. కాబట్టి పూజ ప్రారంభంలోనే నువ్వెవరివి? అక్షర పురుషుడివి. మళ్ళీ ఇప్పుడు పూజ చేయడం ఎందుకంటే నిన్ను నువ్వే దర్శిస్తున్నావు, నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు. అనన్య భావన. పూజ అంటే ఏంటండి?
అనన్య భావన వేరుగా లేడు. క్షరపురుషుడు అక్షర పురుషుడు వేరుగా లేనే లేరు. పిండాండం బ్రహ్మాండం రెండింటిలో వ్యవస్థ ఒకటే. ఇక్కడ 5:5:25, అక్కడ 5:5:25. ఇక్కడ ఇంద్రియాలు, అక్కడ అధిష్టాన దేవతలు. ఇక్కడ అన్నీ ఏమిటి? ఇంద్రియాలు, అక్కడ అన్నీ దేవతలు. పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజాలు, పంచకార్యాలు, తర్వాత పంచ తన్మాత్రలు. ఇక్కడేమో పంచభూతాలు అంటాం, అక్కడేమో పంచ తన్మాత్రలు అంటాం. అంటే అర్థం ఏమిటండి అన్నారు? అవి మూల రూపాలు, ఇవి మిక్స్చర్ రూపాలు. అదేనండి, ఇదంతా చెప్పామండి. ఒక మిఠాయి వ్యాపారం చేసి ఆయన విన్నాడు ఈ పాఠం అంతా. అర్థమేనండి, పంచీకరణ పాఠం అంతా విన్నాడు. నాకు అర్థమైంది, నన్ను చెప్పంటారా అన్నాడు. ఎవరికో తెలుసా? భగవాన్ బాబా వారు 16 ఏళ్ల వయసులో సాంఖ్య విచారణ పాఠం చెప్తే ఆ ఊళ్ళో పుట్టపర్తిలో మిఠాయి అమ్మేటటువంటి మిఠాయి వ్యాపారం వచ్చి విన్నాడు. నేను మాట చెప్తాను, వింటారా? ఆయనకి 80 ఏళ్ళు, బాబా వారికి ఎన్ని ఏళ్ళు? 16 ఏళ్ళు. అర్థమైందండి. మిక్సర్ ఎలా తయారు చేశారు అని అడిగారు. మిక్సర్ ఎలా తయారు చేశారు? డైరెక్ట్గా మిక్సర్ వస్తున్నాయి ఎక్కడి నుంచి అన్న? రాదు. ఏం కావాలి? బూందీ కావాలి, పల్లీలు కావాలి, పుట్నాలు కావాలి, అటుకులు కావాలి, ఇంకేదో 5వ కారపూస కావాలి అనుకోకాసి. ఈ 5 సమభాగాలు తెచ్చి ఒక దాంట్లో పోసాడు, పైకి కిందకి కలిపేసాడు. ఇప్పుడు అదేమిటి? అంటే ఆ 5 పంచభూతాలు అనుకోవయ్యా కాసేపు. 5 కలిపావు, అప్పుడేమైంది? మిక్సర్ రెడీ. అది పిండాండం. ఆ 5 కలపలేదండి, మూల రూపాలుగా ఉన్నాయి. బ్రహ్మాండం. మరి ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏం తేడా ఉంది? ఏమి లేవు. ఆ మూల రూపాలుగా ఉన్నప్పుడు వాటిని ఏమన్నాం? తన్మాత్రలు అన్నాం. మిక్సర్ రూపాలుగా ఉన్నప్పుడు పంచభూతాలు అన్నాం. అంతే. కాబట్టి ఆ అక్షర పురుషుడు అనేవాడు ఇదంతా ఈ గొడవంతా గమనిస్తున్నాడు సాక్షిగా. ఆయనకున్న 5 లక్షణాలు ఏమిటి? సచ్చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు ఆయన. అందుకని మనకి విష్ణు సహస్రనామంలో చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా అనే ప్రయోగం ఉందా లేదా? ఏమిటండి చతురాత్మ అంటే? చతురాత్మ అంటే అర్థం ఏమిటి? ఆత్మకు 4 స్థాయి భేదాలు ఉన్నాయి. ఆత్మన్నా, చైతన్యమన్నా, నేనన్నా, అన్నా అన్నీ ఒకటే. ఈశ్వరుడన్నా 4 స్థాయి భేదాలు కనబడుతున్నాయి. ఇప్పుడు వరకు పురుషత్రయమే అన్నారు కదా, మళ్ళీ 4వ కడుగు జరిగేటువంటి ప్రతిదానికి ఒక 4వది ఉంటుంది. అయ్యా 3 చెప్పామంటే 4వది ఉన్నట్టే. అక్కడ దాకా వెళ్ళాలి మనం. నీకు స్థూల శరీరం ఉందా లేదా? ఉందా? ఉంది కాబట్టే కదండి ఇక్కడ దాకా వచ్చాను. సూక్ష్మ శరీరం ఉందా లేదా? ఉంది కాబట్టే కదండి మీరు చెప్పింది వింటున్నాను. కారణ శరీరం ఉందా లేదా? ఉంది కాబట్టే కదండి రాత్రికి హాయిగా నిద్రపోతున్నాను. అది లేకపోతే రాత్రి నిద్రపోయే అవకాశం లేదు. 3 శరీరాలు ఉన్నట్టేనా లేనట? ఉన్నట్టే. మరి 4వది, ఈ 3టికి ఆధారమైనది ఏదో అది 4వది. ఏది అధిష్టానమో అది 4వది. అది ఆధారము, అధిష్టానము. ఆ 4వది ఏంటండి? ఆధారము, అధిష్టానం. ఈ 3 ఏమిటండి? ఆధేయం. ఈ 3 ఏమిటి? దాని మీద ఆధారపడి ఉన్నాయండి బాబు. అర్థమైందండి? ఉదాహరణ చెప్తా. మీ ఇంట్లో తాతగారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, మనవడు గారు ఉన్నారు, ముని మనవడు గారు ఉన్నారు. ఈ 4గురిలో ఎవరు గృహ యజమాని? ఒక ఇంట్లో ఎవరున్నారండి? 4 తరాలు ఉన్నాయి. తాతగారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి తండ్రి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి మనవడు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ముని మనవడు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు గృహ యజమాని గారు ఎవరు? ఒక ఆయన వచ్చి నాలాంటి వాడు వచ్చి పెళ్లి కొట్టాడు. ఏమంటే కాస్త మీ ఇంట్లో పెద్దవాళ్ళని పిలవండి అన్నాడు. పెద్దవాళ్ళు అంటే అన్నాడు. గృహ యజమాని గారు ఎవరో పిలవండి బాబు అన్నాం. శుభలేఖ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? గృహ యజమానికి ఇవ్వాలి కదా, అంతేనా కదా? మరి ఇప్పుడు గృహ యజమాని గారు పిలవాలంటే ఎవరు పిలవాలి? కాదు, ఇవాళంతా ట్రెండ్ మారిపోయింది. ఎవరు సంపాదనాపరుడో వాడే గృహ యజమాని అని అనుకుంటు. ఈ తాతగారు మరి పడకుర్చీలో లేవలేడు కదా, అంతేనా కదా? ఎవరో వచ్చారండి అంటే ఈయన వెళ్ళడు, ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. తాతగారిని పిలవండి అంటే తాతగారు బయటికి వెళ్ళడం.
ఎవర్రా అంటాడు. ఎవరో వచ్చారు మీకోసం అంట. ఆ రమ్మని అయితే వాడే ఇక్కడికి, ఆయన లేవడు. చూడండి, మీరు కావాల్సి వస్తే తాత స్థితికి చేరిన వాడు లేచి వెళ్ళాడండి. తండ్రి స్థితిలో ఉన్నవాడు, మనవడి స్థితిలో ఉన్నవాడు, ముని మనవాడి స్థితిలో ఉన్నవాడు అటు ఇటు పరిగెడతారేమో కానీ తాతగారు కదలడు, అక్కడే కూర్చుని ఉంటాడు. ఎవరిని వచ్చారు, ఆ రమ్మనిరా మాట్లాడతారేమో, వస్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటావా, దేవుడు మన దగ్గరికి రావాలంటావా? దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటావా, దేవుడు మన దగ్గర రావాలంటావా? ఎందుకని? ఆయన తాతగారు కదలడు. ఈశ్వరుడు ఎప్పుడన్నా కదిలినట్టు కనపడాడు, కదలండి. కదలండట పరమశివుడు. కదిలేటిది మాయట. ఆయనేం కదిలించడు, మన ఆయనకేం పని, ఆయనే కదలడు. మన్ని కూడా కదలకుండా తన వలె ఉండమంటున్నాడు. మనకి ఈశ్వరీయమైన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? కదలకుండా ఉంటే, మారకుండా ఉంటే, కలిసిపోకుండా ఉంటే, ఆధేయంగా మారకుండా ఉంటే. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈశ్వర లక్షణాలతో ఉండాలి. ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళాము? చాలాసార్లు వెళ్ళామా లేదా? కొద్దిగా కౌంట్ చెప్పండి చూద్దాం, ఎవరు ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి. దైవ దర్శనానికి వెళ్ళి కూడా చెప్పలేకపోతే ఎలాగండి? ఎన్నిసార్లు దేవుని దర్శించారో చెప్పలేరా? ఎన్నిసార్లు దర్శించినా దర్శింపబడిన దైవం ఒకటా వేరా? అదేమిటి అలా ఎలాగా? వెంకటేశ్వర స్వామి దర్శనం వేరే, కాళహస్తీశ్వర స్వామి దర్శనం వేరే, విశ్వేశ్వర దర్శనం వేరే, బద్రీనాథ దర్శనం వేరే, కేదార్నాథ దర్శనం వేరే, కన్యాకుమారి దర్శనం వేరే. నీ లోపల ఇవన్నీ కలిపితే దైవం ఒకటిగా ఉందా, భిన్నంగా ఉందా? ఇప్పుడు దైవం ఎప్పుడు ఏకమే, దర్శనం కూడా ఏకమే. దైవం కూడా ఏకమే, దర్శనం కూడా ఏకమే. అర్థమైందా? మరి చూచే నీవు అమ్మ, ద్రష్ట కూడా ఏకమే, ద్రష్ట కూడా ఏకమే, దర్శనం కూడా ఏకమే, అంతేనా కదా? మరి అనుభవం అది కూడా ఏకమే. దర్శనానుభవం కలిగిందా లేదా? దైవ దర్శనం అయిపోయిందండి, అడిగాము ఏమంటే దర్శనం ఎలా జరిగింది? ఓ బ్రహ్మాండంగా జరిగిందండి. ఏమిటండి అది? ఆ బ్రహ్మాండం అనుభవం, అనుభవ నిర్ణయం ఏమిటది? ఆనందం. ఆ అనుభవ నిర్ణయం ఏమిటి? ఆనందం. అక్కడెక్కడో చూసింది, మళ్ళీ అక్కడ కళ్ళు మూసుకుని ఆనందాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. ఏమంటే దర్శనం ఎలా జరిగిందని ఇక్కడ అడిగితే ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా బ్రహ్మాండంగా జరిగింది, కళ్ళు మూసుకెళ్తాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళి చూస్తున్నాడు? లోపల. ఆ అనుభవం అంతా ఎక్కడ డిపాజిట్ అయింది? ఇప్పుడు ఆనందానుభవం అంతా నీ హృదయంలో డిపాజిట్ అయి ఉంది. కాబట్టి మాటి మాటికి ఎక్కడికెళ్ళి తలుపు తెరిచి చూస్తున్నావు? అంతేనా? మీ ఇంట్లో వజ్రం ఉందండి, ఎక్కడ దాచిపెట్టారంటే ఏం చేస్తారు? లోపలండి బాబు, లాకర్ లోపల. అంతేనా? గుడి గేట్ బయట గుమ్మడికాయలాగా వేలాడదీస్తారంటావా? అదేమండి బాబు? గుమ్మడికాయ దృష్టి కోసం అండి. ఏమిటి దృష్టి? ప్రతిదీ కర్మ విభాగం అంతా మనకి జ్ఞాన భాగాన్ని తెలియజేస్తుందండి, మర్చిపోకూడదు. దృష్టిని సరిచేసేదేదో అది కుష్మాండ దేవత. ఆ కుష్మాండ దేవత ఏం చేస్తుంది? దృష్టిని సరిచేస్తుంది, నిన్ను ద్రష్టగా నిలవమని చెప్తాం. అందుకని ఏ పని చేసినా మంచి గుమ్మడికాయో బుడిది గుమ్మడికాయో ఏదో గుమ్మడికాయ కొట్టాల్సిందే. ఏమిటండి ఆ గుమ్మడికాయ గొడవ? కుష్మాండ దేవత నీ దృష్టిని సరిచేస్తుంది. నువ్వు ఎప్పుడూ అపూర్ణమని అనుకుంటావట. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అపూర్ణం. నేను హాఫ్ అండి బాబు, ఇంకా హాఫ్ అవ్వాలి నా జీవితం. ఏమంటే నీ జీవితం అయిపోయినట్టేనంటే ఇంకా ఉందంటావా? నీ జీవితం అయిపోయినట్టేనంటే ఇంకా ఉందంటావా? ఎవరికి వాళ్ళు అయిపోయిందని చెప్పేవాళ్ళు ఒకటన్నా ఉన్నారంటారా? ఎందుకని? అయ్యో రామ, అప్పుడు క్షరపురుషుడివి కదా. ఇంకా మిగిలింది అంటే క్షరపురుషుడివి కదా. శేషం మిగిలితే క్షరపురుషుడివి కదా. పూర్ణమంటే అక్షరపురుషుడు కదా, అక్షర పరబ్రహ్మస్వరూపుడివి కదా. అప్పుడు ఆయన పూర్ణం కదా. ఆయన కలపడానికి తీసేయడానికి ఏమి లేదు. ఏం కలిపితే దేవుడు అవుతావు? జీవుడికి ఏం కలిపితే దేవుడు అవుతావు? మనం జీవుడని ఒప్పేసుకున్నాం లేదంటాక, క్షరపురుషుడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాం, అంటే జీవుడు. ఈ జీవుడికి ఏం కలిపితే దేవుడు అవుతాడు? ఏం కలిపితే? జ్ఞానం.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ జ్ఞానం? స్వరూప జ్ఞానం. దాన్ని ఏమంటారు? స్వరూప జ్ఞానం. ఆ స్వరూప జ్ఞానం తెలుసుకోవడం కోసమని ఆత్మజ్ఞానం అని, బ్రహ్మజ్ఞానం అని, దివ్య జ్ఞానం అని, ఈశ్వరీయ జ్ఞానం అని పలు రకాల పేర్లతో ఒకదాన్నే చెప్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఆ స్వరూప జ్ఞానం అనేటటువంటి దాన్ని జీవుడికి చేరిస్తే ఈ జీవుడు ఆ దేవుడే. అంటే జ్ఞానపూర్వక కర్మాచరణ చేస్తే అది దివ్యం. జ్ఞానపూర్వక కర్మాచరణ చేస్తే అది దివ్యం. దివ్యం అంటే ఏదో మహిమలు మహత్తులు, శివమంత్రకాళి అంటే ఏదో రావడం, శివమంత్రకాళి అంటే పోవడం, అవి కావు. దివ్యం అంటే భగవద్గీతలో భగవానుడు చెప్పాడు, నా కర్మ దివ్యం, నీ కర్మ భవ్యం. ఏమిటి తేడా? నేను అప్పటి నుంచి ఎప్పటిదాకా చేశానని నాకు తెలుసు, తెలిసే చేశాను. ఎందుకని? ఇక్కడ డైరెక్టర్ యాక్టర్ ఒక్కడే. అవతార పురుషులు, సద్గురువులు, జగద్గురువులు ఏ పేరైనా పెట్టుకోండి, వాళ్ళందరికీ ఎవరు? డైరెక్టర్ వేరే లేడు. ఆ అక్షర పురుషుడు అనే డైరెక్టరు, ఈ క్షర పురుషుడు అనే యాక్టరు, ఇద్దరు ఒకడే. వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. అర్థమైందండి? అందుకని వాళ్ళెవరు? గురువులు, సద్గురువులు, అవతారులు, ఏ పేరన్నా పెట్టుకో. భగవాన్ శ్రీకృష్ణ భగవానేనా కదా? ఎందుకు భగవాన్? ఒకడైపోయాడు. ఆ అక్షర పురుషుడే ఈ క్షర పురుషుడు అనే జ్ఞానం ఉంది వాళ్ళకి ఆల్రెడీ. ఆ అక్షర పరబ్రహ్మమే ఒక పని నిమిత్తం, ఒక లక్ష్య నిమిత్తం, ఒక ఆచరణ నిమిత్తం ఒక క్షర పురుష వేషాన్ని ధరించి మన మధ్యలో నటించింది కాసేపు. అర్థమైందండి? వాళ్ళకి ఆ రెండూ తెలుసు, మనకేం తెలియదు. మనకి యాక్టర్ పాత్ర ఒకటే ఉంది, డైరెక్టర్ పాత్ర లేదు. అప్పుడేమైపోయాం? ఇంకా జీవితం ఉందంటావా లేదంటావా అంటే ఏమన్నట్టు? ఈశ్వర పైవాడి దయ ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేదు. అంతే కదా? రాత్రి పడుకున్నాడంటే పొద్దున్న లేస్తే ఉన్నాడు, లేకపోతే ఎవరు చెప్తే అయిపోయింది. ఇప్పుడు పైవాడి దయ. పైవాడు ఎవడు? అక్షర పురుషుడు. ఆ నడిపించేవాడు, ఆడించేవాడు ఎవరయ్యా అంటే అక్షర పురుషుడు. ఈ ఆడేవాడు ఎవరంటే అక్షర పురుషుడు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కుదాం. పురుషత్రయంలో మూడవ మెట్టు ఏంటి? ఉత్తమ పురుషుడు. మూడవ మెట్టు ఏంటండి? ఉత్తమ పురుషుడు. వాడెక్కడ ఆడిస్తున్నాడు? అనంత కోటి బ్రహ్మాండాలు విశ్వనర్తనం ఆయన చేతిలో ఏముందండి? అనంత విశ్వం ఒక హోమంలో నుంచి నిప్పురవలు ఇలా ఎగుసి పెడుతుంటాయా లేదా? అలాగా అనంత విశ్వం అనే చిదగ్ని కుండం తిరుగుతూ మండుతూ ఉందట. అందులో నుంచి ఒక్కొక్క నిప్పురవ్వలాగా ఒక్కొక్క బ్రహ్మాండం విసిరివేయబడుతుందట. ఒక్కొక్క బ్రహ్మాండం అందులో పడిపోతుంది. ఓ పక్క నుంచి బ్రహ్మాండాలు అందులో పడిపోతున్నాయి, ఓ పక్క నుంచి బ్రహ్మాండాలు విసిరివేయబడుతూ ఉన్నాయి. అలాంటి విశ్వయజ్ఞం చేస్తున్నట్టు ఆయన. ఎవరు? పురుషోత్తముడు. ఎలాగా? విశ్వమంతా వ్యాపించి. ఈ పురుషుడికి క్షరపురుషుడుగాను అక్షర పురుషుడుగాను పురుషోత్తముడుగాను రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటేమిటి? వ్యాపన ధర్మం. రెండవది ఏమిటి? విలక్షణం. ఒకటేమిటండి? వ్యాపనము, రెండవది విలక్షణము. క్షరపురుషుడు శరీరం అంతా వ్యాపించాడే లేదా? విలక్షణంగా ఉన్నాడా లేదా? సాక్షిగా కూడా ఉన్నాడు. ఏకకాలంలో ఏకకాలంలో శరీరం అంతా వ్యాపించున్నాడు, ఏకకాలంలో సాక్షిగా కూడా ఉన్నాడు. అక్షర పురుషుడు బ్రహ్మాండం అంతా వ్యాపించున్నాడు, ఏకకాలంలో సాక్షిగా కూడా ఉన్నాడు. పురుషోత్తముడు ఏకకాలంలో విశ్వమంతా వ్యాపించున్నాడు, కాలమంతా వ్యాపించున్నాడు, ఏకకాలంలో సాక్షిగా కూడా. ఇంతకీ ముగ్గురు సాక్షులు ఉన్నారంటే ఒకటేనంటావు సాక్షి. ఎప్పటికప్పుడు మూడు మూడు చెప్తూ మళ్ళా ఒకటేనా అని ఎందుకు అడుగుతున్నాడు? మళ్ళా మూడనే భ్రాంతి వస్తుంది కాబట్టి. ఏదైనా సరే ఎప్పుడు ఒకటన్న నిర్ణయంలోనే ఉండాలి కానీ మూడన్న నిర్ణయంలోకి రావు. మూడన్న నిర్ణయంలోకి వస్తే స్థూలము, సూక్ష్మము, కారణం అని భిన్నమైపోతుంది. అదే ఒకటేనంటే నాలుగవ దాంట్లో ఉన్నావు. ఒకటేనంటే ఇందులో ఉన్నావు, నాలుగులో ఉన్నావు. మూడంటే వేరు వేరు అయిపోయినాయి అన్నమాట. అర్థమేనండి? ఇప్పుడు తాతగారే తండ్రి అయ్యాడంటావా? తండ్రే మనవడయ్యాడంటావా? మనవడే ముని మనవడయ్యాడంటావా? నలుగురు వేరు వేరేనంటావా? ఏమో
కానీ అక్కడ నలుగురు కనబడుతున్నారు కదా. మరి ఇప్పుడు అన్న నలుగురు కొండాలో ఒకరు కొండాలో ఇప్పుడు ఇంతకి చూడండి. స్థూలం దగ్గరకు వచ్చేప్పటికి ఏమైపోయింది? 4 అనేకత్వం. అర్థమైందా? సరే, అన్నం వండేటప్పుడు నలుగురికి 4 రకాలైన పదార్థాలు అయితేనే వాళ్ళకి జీర్ణం అవుతాయి. తాతగారికి జీర్ణమైంది మునిమనోడు కావాలి, మునిమనోడుగా అయ్యేది తాతగారికి కావాలి. ఇప్పుడు వంట ఎలా చేయాలి? నలుగురి సూక్ష్మ శరీరాలని దృష్టిలో పెట్టి చేయాలి. వాళ్ళ ఆయనకి కాకరకాయ వేపుడైతేనే కుదురుతుంది, అంతేనా కదా? ముని మనవాడికి కాకరకాయ వేపుడు పెడదామంటావా? వాడికి 3 నెలలే. వాడి ఆహారం వేరే, వాళ్ళ నాన్నగారికి ఆయన ఆహారం వేరే, వాళ్ళ నాన్నగారికి ఆయన ఆరోగ్యం ప్రకారం ఆయన ఆహారం వేరే, వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు సూక్ష్మ శరీరం ఒకటా వేరా? సూక్ష్మ శరీరం ఎవరికి వారికి ఒకటా వేరా? శక్తి భేదం ఒకటా వేరా? వేరు వేరు. కాబట్టి ఇప్పుడు అన్నం వండేటప్పుడు పదార్థం వండుతుందంటావా, శక్తిని వండుతుందంటావా? అన్నం తయారు చేసేటప్పుడు పదార్థమా శక్తి? పదార్థమా శక్తి? ఈవిడ దృష్టి పదార్థం మీద పెట్టిందా శక్తి మీద పెట్టిందా? పదార్థం మీద పెట్టిందా శక్తి మీద పెట్టిందా? మీ ఆవిడ వచ్చిందా రాలేదా? ఏది మీరే కదా? రాలేదా? ఇక్కడికి రాలేదా? ఓకే, రేపు కలుస్తాను. అక్కడ భార్య భర్త ఇద్దరు ఉంటే పని సులభంగా చెప్పొచ్చు. ఈవిడ భార్యాభర్త ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీ ఆయనకి రోజు అన్నం వండేటప్పుడు ఆయన ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని వండుతున్నావా, ఆయనకున్నటువంటి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వండుతున్నావా, ఆయనకున్నటువంటి స్థూల శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన స్థూల శరీరంలో కావాల్సిన పదార్థ భావాన్ని బట్టి వండుతున్నావా? 3 ఒకే చోట ఉన్నాయా లేవా? 3 ఒక చోట ఉన్నాయి అంతే. అర్థమైందండి? 3 వేరువేరుగా లేవు. అర్థమైందండి? ఆయనకి మోకాలు నొప్పులు ఉన్నాయండి, వంకాయలు తినొచ్చా తినకూడదా? నొప్పులు ఉన్నవాడు వంకాయలు తినొచ్చా తినకూడదా? తినొచ్చా తినకూడదా? కాల్చి తినొచ్చు తెలిస్తే. అంటే ఈ ప్రపంచంలో పదార్థం యొక్క గుణాన్ని మార్చచ్చా మార్చలేమా? మార్చచ్చు. ఎప్పుడు? దానికి అగ్ని సంస్కారం చేస్తే దాని లక్షణం మారిపోయింది. అర్థమైందండి? కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దోసకాయలు తినొచ్చా తినకూడదా? కాల్చి తినాలి, డైరెక్ట్గా తినకూడదండి. మామూలుగా మిగిలిన వాడు తినట్టు తినకూడదు. మిగిలిన వాడు తినట్టు తింటే ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కిడ్నీలు ఎక్కువ పని చేయాలి, ఆయనకి అసలే సమస్య. అందుకని ఏం చేయాలి? కాల్చాం. అప్పుడేమైపోయింది? అగ్ని సంస్కారం వలన దానిలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. కాబట్టి జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం గనక చేసినట్లయితే కర్మలో ఉన్న దోషం అంతా పోతుంది. పనిలో ఏదైనా దోషం వచ్చేట కనపడుతుందా లేదా? ఇప్పుడు అన్ని దోషాలు ఎందులో ఉన్నాయి? ఇప్పుడు ఏదైనా పని చేస్తేనే, ఏ పని చేయకుండా ఉన్నామైతే కుదరదు కదా. శరీరం ఉన్నంతకాలం కర్మ చేయాల్సిందే. శరీరం ఆద్యంఖలు ధర్మ సాధనం కర్మ సాధనం. అర్థమేంటండి? కాబట్టి జాగ్రత్తగా మనం జ్ఞానపూర్వక కర్మాచరణ ద్వారా ఈ పురుషత్రయాన్ని ఏకమనే నిర్ణయాన్ని పొందినట్లయితే, ఈ పురుషత్రయం అంతా కలిపి ఒక్కడే, ఒక చైతన్య పురుషుడే, ఒక చైతన్యమే అదంతా. ఒక చైత్య పురుషుడే 3గా కనబడుతున్నాడు. క్షరపురుషుడిగా కనబడుతున్నాడు, అక్షర పురుషుడిగా కనబడుతున్నాడు, ఉత్తమ పురుషుడిగా కూడా కనబడుతున్నాడు. అర్థమేనండి? ఆ 3 నేను కాదయ్యా బాబు. నేనెవరను? పరమేశ్వరుడు, పరం. ఆ 4వది ఏంటండి? పరం. పురుషత్రయమునకు ఆవలున్నది పరం. పరమ పురుషుడు అతడు. 4వ పురుషుడి పేరేంటండి? పరమ పురుషుడు. ఉత్తమ పురుషుడికి అవతలు ఉన్నవాడు పరమ పురుషుడు. ఆ పరమునకు పరం ఇంకో పరం వేస్తే పరాత్పరం. అలాగే దేనికైనా పరమనే నిర్ణయం ఉంటుందన్నమాట. అర్థమేనండి? ఆ 4వది అంటే 5వది లేదా? 4వ దానికి తురీయమని పేరు, 5వ దానికి తుర్యాతీతమని పేరు. పేర్లు దేవుని మనం పెట్టినవే అవన్నీ, అక్కడేం లేదు. స్థితి భేదమే తప్ప నామరూప భేదం లేదు. కాబట్టి మనం స్థితి భేదాన్ని గుర్తించాలంటావా, నామరూప భేదాన్ని గుర్తించాలంటావా? ఏకత్వాన్ని గుర్తించాలి.
నామరూప భేదాన్ని గుర్తించకూడదు, స్థితి భేదాన్ని కూడా గుర్తించకూడదు. భేద దృష్టిని విడనాడాలి. ఎప్పుడు ఈ దృష్టిని ఎక్కడ నిలుపుకోవాలి? ఏకత్వ దృష్టిలో నిలుపుకోవాలి. దాన్నే ఉపనిషద్ దృష్టి అంటారు. ఏకత్వ దృష్టిని ఏమంటారండి? ఉపనిషద్ దృష్టి. అర్థమేనండి? కాబట్టి ఏ జీవితం జీవించాలి మనం? శృతియుక్తమైన ఉపనిషత్తులు చెప్పినటువంటి ఏకత్వం అనేటటువంటి దృష్టిని, పరమును నిర్ణయించేటటువంటి దృష్టితోనే మనం ఏ అధ్యయనమైనా చేయాలి, ఏ రకమైన జీవితమైనా జీవించాలి. అప్పుడే దాన్ని మనం జ్ఞానపూర్వకంగా మార్చుకోగలుగుతాం. అప్పుడే జ్ఞానాన్నిదంత కర్మాణ అవుతుంది. అర్థమేనండి?